మనకు నైట్ కస్టమర్ కాల్ చేయడం జరిగింది. మనకు 7 అరౌండ్ నైట్ 7:00 అలా కాల్ చేశారు కస్టమరు. కాల్ చేసి ఇలా నేను హన్వాడ మండలంలో మాకు ల్యాండ్ ఉంది. 10 ఎకర్స్ ల్యాండ్ ఉంటది. నేను హైదరాబాద్‌లో స్టే చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే సార్. ఇక్కడ ఎవరుంటారు విలేజ్‌లో అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మేము హైదరాబాద్‌లో సెటిల్ అయ్యామని చెప్పేసి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీ అంట. మనకు 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది. మీరు లోన్ ఎంత ఇస్తారు అని చెప్పేసి కస్టమర్ కాల్ చేశారు. కాల్ చేస్తే మనం చెప్పడం జరిగింది. సార్ అంటే ఎలిజిబిలిటీ అనేది మీ సిబిల్‌ని బేస్ చేసుకొని ఉంటది సార్ మనకు. మామూలుగా మనము రా ఫండింగ్ వచ్చేసి మనము పర్ ఎకర్‌కి 1,00,000 టు 2,50,000 వరకు లక్ష నుంచి 2,50,000 వరకు పర్ ఎకర్‌కైతే మేము ఇవ్వడం జరుగుతది. కాకపోతే అది బేస్డ్ అపాన్ మీ సిబిల్‌ని బట్టి మేమైతే నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మీరు సివిల్ తీసుకోవాల్సి ఉంటది ఫస్ట్ అంటే ఓకే. మీరు ఇంటికి వెళ్ళండి. పేరెంట్స్‌కి నేను చెప్తాను. మీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అని అడిగారు. అడిగితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోవు, ల్యాండ్ జిరాక్స్ ఉంది కదా! ల్యాండ్ పట్టా పాస్‌బుక్ జిరాక్సు ఈ 3 తీసి పెట్టుకోండి సార్. నేను మార్నింగ్ వచ్చేస్తాను అని చెప్పేసి వచ్చాను. నాకు కస్టమర్‌కి ఇచ్చిన మాట ప్రకారం మనం ఎర్లీగా ఉండాలి కాబట్టి మనము మార్నింగ్ 7కి అయితే మనం మామ్నా నుంచి బయలుదేరాము. మనకు 7:30 అయింది. 7:21 అలా అయింది మనము హన్వాడ మండలానికి వచ్చేసరికి. మీరు హన్వాడ మండలంలో ఉంటే మీరు హన్వాడ మండలంలో మీరు ఏ విలేజ్ అయినా ఉండొచ్చు. ఒకవేళ మీకు 5 ఎకర్స్ అబోవ్ ల్యాండ్ ఉన్నా కూడా మనమైతే లోన్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రాప్ లోన్స్ అనేవి ఇస్తాము. మనము లక్షకు ₹1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మనం బ్యాంక్‌లో ఇస్తామండి డైరెక్ట్‌గా. చాలామంది ఎందుకంటే నేను చూస్తున్నాను పర్సనల్‌గా చాలామంది మీడియేటర్స్‌ని నమ్ముకొని వాళ్ళకి కమిషన్స్ పే చేసుకుంటూ, ఇటు బ్యాంకుకు మార్టిగేషన్ ఛార్జ్‌లు చేసుకుంటూ ఇబ్బంది పడుతుంటారండి చాలా కస్టమర్. ఒక 5,00,000 లోన్ తీసుకోవడానికి ₹1,00,000 ఖర్చు చేసుకుంటారు. మామూలుగా అంత ఖర్చు అవ్వదండి. 5,00,000 లోన్ చేసుకోవడానికి 35,000 ఖర్చు అవుతది. అది డైరెక్ట్ మీరు ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను బ్యాంక్‌లో. మీరు నన్ను అప్రోచ్ అయ్యారనుకోండి, మీకు బ్రోకరేజ్ ఫీజులు అవన్నీ ఏమి ఉండవండి. మీరు థర్డ్ పర్సన్‌ని అలౌ చేయడం వల్లనే మీకు అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడుతున్నారు. ఒకవేళ మీకు లోన్ కావాలనుకుంటే హన్వాడ మండలంలో కావచ్చు, మహబూబ్‌నగర్‌లో ఎక్కడైనా కావచ్చు, లోన్ కావాలి అగ్రికల్చర్ ల్యాండ్ మీద లోన్ కావాలంటే 5 ఎకర్స్ అండ్ అబోవ్ ఉన్నదనుకోండి, క్రాప్ లోన్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ నాదే. మీరు మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 బిట్వీన్‌లో మీరైతే కాల్ చేయొచ్చు. మనం వచ్చేసాం మాదారం మండలానికి. కస్టమర్‌ని విజిట్ చేసాము మనము. హౌస్ విజిట్ చేసాము. అండ్ అదేవిధంగా అగ్రి ల్యాండ్ కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. కస్టమర్‌కి బోర్‌వెల్స్ కూడా బాగున్నాయి. సో, మనము కస్టమర్‌కి అయితే ఫండింగ్ అనేది 1,50,000 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువనే ఉంది ఎలిజిబిలిటీ కస్టమర్‌కి. 2,25,000 పర్ ఎకర్‌కి మనమైతే వస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే కస్టమర్‌కి 22,50,000 వరకు వస్తుంది. కానీ కస్టమర్ అంత అవసరం లేదు. నాకు 15,00,000 కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది.